కొంతమంది జీవితం వడ్డించిన విస్తరి. అన్నీ రెడీగా ఉంటాయి. కొంచెం కష్టపడితే విజయాలు వచ్చేస్తుంటాయి. మరి కొంతమంది జీవితం ఏమీ లేని జీవితం, ఎటువంటి సపోర్ట్ లేని జీవితం. అయితే ఇటువంటి జీవితంలోనే మన రహదారి మనమే వేసుకోవాలి. ఎటువంటి దారి ఉండదు, మన కోసం ఏది తయారీగా ఉండదు. అటువంటి దారి లేని చోట రహదారిని నిర్మించుకునేవాడే, తన దారిని తను నిర్మించుకున్నవాడే నిజమైన విజేత, నిజమైన వ్యక్తి. అనేక సందర్భాల్లో మనుషులకి ఒక ఆలోచన ఉంటుంది. మన కోసం అన్నీ రెడీగా ఉంటే బాగుంటుంది, మన కోసం అందరూ సపోర్ట్ చేస్తే బాగుంటుంది, మనకి ఎందుకు ఇంత సపోర్ట్ సిస్టమ్ లేదు అని చెప్పి. కానీ ఒక మనిషిగా భూమి మీదకి వచ్చిన తర్వాత మన సపోర్ట్ సిస్టమ్ని మనమే నిర్మించుకుని మనకు మనమే స్వతంత్రంగా ఎదిగితే అంతకంటే గొప్పవాడు ఎవడుంటాడు? ఇలా ఎందుకు ఆలోచించాం మనం? చాలా సందర్భాల్లో మనం పోల్చుకుంటూ ఉంటాం అన్నీ ఉన్న వాళ్ళతో, చాలా అదృష్టవంతులతో. ముఖ్యంగా శరీరంలో కానీ లేదా వ్యవస్థలో కానీ అన్నీ ఉన్న వాళ్ళని చూసి కంపారిజన్ చేసుకుంటూ ఉంటాం. ఒక గొప్ప రైటర్ ఒకసారి చెప్పాడు, చెప్పులు లేవని బాధపడమాక, నడకే లేనప్పుడు అంటే నడిచే కాళ్ళే లేనప్పుడు ఆ వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో ఒకసారి దృష్టిలో పెట్టుకుని నువ్వు చిన్న చిన్న అవసరాలు, చిన్న చిన్న సపోర్ట్ సిస్టమ్ లేదని బాధపడమాక అని చెప్పి. నిజమే, అది మనిషి అనే వ్యవస్థలోనే అంటే మనిషి అనే మనసులోనే ఒక ఆలోచన వస్తుంటుంది. అదే ఎన్వియస్నెస్, కంపారిజన్, పోల్చుకుంటూ ఉంటాం అన్నమాట. సో అలా పోల్చుకుంటే అది చాలా దుర్భరమే అవుతుంది. దానికి కారణం ఏంటంటే ప్రతి మనిషి, ఆ మనిషి యొక్క కృషి తన పరిస్థితుల నుంచే బయటకు వస్తాయి. ఆ పరిస్థితి కనుక మనకి సరిగ్గా ఉంటే, మన పరిస్థితిని, మన నిర్మాణాన్ని మనమే చేసుకుంటే మనమే గొప్పవాళ్ళం అవుతాం. ఇది ఒకటి మాత్రం గమనించండి, ఏ దారి లేని చోట, ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ లేని చోట మన కృషి మనమే చేసి మన వ్యవస్థని మనమే నిర్మించుకుంటే, ఒక మనిషే వ్యవస్థలాగా పనిచేస్తుంటే అంతకంటే గొప్పవాడు ఎవడుంటాడు? అన్నీ ఉండి, అంతా ఉండి చేసేది జస్ట్ విజయం అవుతుంది. కానీ ఏ సపోర్ట్ సిస్టమ్ లేకుండా చేసేది అది ప్రపంచానికే ఒక ఎగ్జాంపుల్ అవుతుంది, ప్రపంచానికే అది ఒక దారి చూపుతుంది. కాబట్టి దానికోసం అలాంటి అవకాశం దొరికినందుకు, అంటే ఏ సపోర్ట్ సిస్టమ్ లేకపోతే బాధ కాదు, అది మనకు ఒక అవకాశం. ఎందుకంటే దానిలో మన ఎక్స్ట్రా ఎనర్జీ బయటకు వస్తుంది, మన ఎక్స్ట్రా పుష్ బయటకు వస్తుంది, మన జీవితంలో మనం ఇండిపెండెంట్గా ఎదిగామన్న సంతోషం లైఫ్ అంతా ఉంటుంది. అదే జీవిత సారాంశం అని కూడా చెప్పచ్చు.